ఆరోగ్యానికి మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఎప్పుడు దోస, ఇడ్లీ పోసినా నేను ఇలాగే పోసుకుంటాను. నేను ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే పోసుకొని తినాలంటారనమాట. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. నిజంగానే చాలా బాగుంటాయి. ఇడ్లీ కానీ దోశ కానీ చాలా మెత్తగా మెత్తగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. అసలు బియ్యం తీసుకొని ఒక గ్లాసు కొర్రలు, ఒక గ్లాసు జొన్నలు, అలాగే మెంతులు, శనగబేడలు, సబ్బియ్యం అన్నీ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలాగే మెత్తగా ఆడించుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా పొంగిందో పిండి. అలాగే మనం ఆడించే ఒక అర్ధగంట ముందు పిరుకులు అటుకులు కూడా వేసి ఆడించుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. దోశ అయితే ఎంత మెత్తగా వచ్చిందంటే అంత మెత్తగా వచ్చింది. మనకు నచ్చిన చట్నీ వేసుకొని తినడం అనమాట. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, డైట్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. ఉత్త బియ్యము పోసుకొని ఉద్దిబేళ్ళు పోసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎంతమందికి ఇలా చేసుకోవడం ఇష్టమో చూసిన వాళ్ళు లైక్ చేయండి.